మనందరికీ తెలుసు ఆదికాండము అనేకమైన సంగతులకు ప్రారంభం ఎలా అయిందో తెలియచేసే గ్రంథం. బెరెషెత్ అనే మాట హిబ్రూలో మనం చూస్తాం, అనగా ప్రారంభము, ఉత్పత్తి, ఇన్ ద బిగినింగ్ అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఈ సృష్టి ఎలా వచ్చింది, మానవుడు ఎక్కడి నుండి వచ్చాడు, దేవుడు మనిషిని ఎలా నిర్మించాడు, ఈ విషయాలకు ఆన్సర్లు తెలియాలి అంటే మనం ఆదికాండాన్ని చాలా స్పష్టంగా చదవాలి. ఆదికాండంలో గొప్ప చరిత్ర రాయబడింది, దేవుని ప్రణాళిక కనబడుతుంది. దేవుడు మానవుల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నారు, ఎందుకంటే దేవుడు సృష్టికర్త కనుక. దేవునికి ఉన్న అనేకమైన లక్షణాల్లో ప్రాథమికమైన లక్షణం ఆయన సృష్టికర్త, ఆయన సృష్టించేవాడు. సృష్టికర్త కాబట్టి సృష్టి మీద ఆయనకి అధికారం ఉంటుంది. మనిషిని దేవుడు సృష్టించాడు కాబట్టి మనిషి మీద దేవునికి అధికారం ఉంది. ఆ కారణాన్ని బట్టి దేవుడు మనిషిని ఆశీర్వదించారు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఒక విషయం ఇక్కడ మనందరూ గుర్తించాలి, అదేంటంటే అవర్ గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. మన దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడు, ఆయన దీవించే దేవుడు.